UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నిన్న జైలు నుంచి కూడా తీహార్ జైలు నుంచి కవిత బయటికి రావడం జరిగింది బెయిల్ మీద కూడా. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాము, మొత్తం ఫ్లెక్సీలు కూడా కట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీలో ఒక కంటెంట్ పెట్టారు, ఏమనంటే అసలు తప్పు చేయలేదు, నిర్దోషి కాదు, అందుకనే నిర్దోషిగానే నిప్పులా బయటకు వచ్చింది, దోషి కాదు అని చెప్పేసి ఒకటి పెట్టారు. అంటే తను ఏ తప్పు చేయలేదు కాబట్టే బయటకు వచ్చింది, ఇప్పుడు అందరికి చుక్కలు చూపిస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి అంటున్నారు. ఇదంతా కూడా తనని జైలుకు పంపించడం కూడా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కుట్ర ఫలితమే కాబట్టి ఇప్పుడు నేను బయటకు వచ్చాను, అందరి అంత చూస్తాను అనే ఒక సవాల్ వినిపిస్తుంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసింది ఈడీ, సిబిఐ. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ కేసు కాలే, ఓన్లీ ఢిల్లీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అది. ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు దాదాపు 18 నెలల కాలం పాటు జైల్లో ఉన్నారు. మనోజ్ సిసోడియా 18 నెలల కాలం పాటు జైల్లో ఉన్నాడు. కల్వకుంట్ల కవిత గారు 5 నెలల కాలం పాటు మాత్రమే జైల్లో ఉన్నది. కల్వకుంట్ల కవితను ఎందుకు అరెస్ట్ చేసిరు? తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉంది, 16 పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గతంలో ఒకటని చెప్పి ప్రజలందరూ మీరు వాళ్ళు కంటిన్యూస్ పనిచేసుకుంటూ పోతూ ఉన్నారు. లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ చేయకపోతే కేజ్రీవాల్ గారు అరెస్ట్ గారు కాబట్టి దానిలో తాత్సారం చేసి చాలా రోజులు. ఎందుకంటే మనోజ్ సిసోడియా గారు అరెస్ట్ అయినాక 10 నెలల 1 సంవత్సరం తర్వాత మాత్రమే కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు. అంతకుముందు మాగుంట రాఘవ్ కావచ్చు, బోయినపల్లి అవినాష్ కావచ్చు, అదే కాక చాలామంది, సత్యసింగ్ కావచ్చు, చాలామంది అరెస్ట్ అయిన తర్వాత చివరిగా కవిత, తర్వాత కేజ్రీవాల్ గారు మాత్రమే. కాబట్టి ఈ స్కామ్లో ప్రధానంగా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పాత్ర ఉన్నప్పటికీ కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దురుద్దేశంతో కల్వకుంట్ల కవిత గారిని ఎప్పుడూ అరెస్ట్ చేయాల్సి ఉన్నా కూడా చేయకుండా కాపాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు 2024లో వస్తున్నప్పుడు కేజ్రీవాల్ గారు బయట ఉన్నట్లయితే ఇండియా కూటమి ఇంకా బలపడుతుంది. కాబట్టి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలంటే కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు. గుండుగుత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సరెండర్ అయింది. ఎందుకంటే వాళ్ళకు 9 ఎంపీలు ఉంటే 7 స్థానాలు డిపాయిడ్ రాలే. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలు 0. వాళ్ళ ఓటు బ్యాంక్ 37% నుంచి 16% పడిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకి సహకరించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేసి ఉండి భారతీయ జనతా పార్టీ వేరుగా పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ 16 గెలిచేది. లేదు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పొత్తు పెట్టుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ 16 గెలిచేది. కాబట్టి ఇక్కడ పొత్తు పెట్టుకోలేదు, అక్కడ బీఆర్ఎస్ పార్టీ నిలబడకుండా భారతీయ జనతా పార్టీ సహకరించడంతో తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ 0కే పరిమితమైంది. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేసే అవకాశం ఉంది. లేదు, భారతీయ జనతా పార్టీలో మెర్జ్ కూడా కావచ్చు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య లోపాయికారికి ఒప్పందమే లిక్కర్ స్కామ్లో వారు ముద్దాయి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది భారతీయ జనతా పార్టీ, అదే కాకుండా ఢిల్లీకి సంబంధించిన ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్, అదే కాకుండా అక్కడ ఉన్నట్టు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. మాకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేకున్నా కూడా రాజకీయం చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కవిత బయటకు వచ్చింది కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటది, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, ఆ లోపే కాంగ్రెస్, ఇప్పుడు ఆ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పడిపోతుంది అనే ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తారంటారా కాంగ్రెస్ పడిపోవడాన్ని? కాంగ్రెస్ ఎందుకు పడిపోతుంది? కాంగ్రెస్ మాకు 75 స్థానాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మేము 64 స్థానాలు 2023లో గెలిస్తే మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్ తోటి 65 అయింది. సిపిఐ ఒక సభ్యుడు ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. మొత్తం మా సంఖ్య 76. ఇప్పుడు 76 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూలుతుందా? మీరు ఇట్లా కూలుతుందని చెప్తే మీ పార్టీలో గెలిచిన కాంగ్రెస్ పార్టీలకు చాలా మంది ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు. ఇంకా రేపు మాపు ఇంకా చాలా మంది జాయిన్ చేస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కాంగ్రెస్ లోకి లాక్కుంటున్నారని కాంగ్రెస్ పార్టీగా ఎవరిని బ్లాక్మెయిల్ చేయడం లేదు. ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రజలు ఏదని కూడా చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దానిలో భాగంగా అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకొని, తెలంగాణ అస్తిత్వం అంటే టీఎస్ ప్లేస్లో టీజీ కోసం ఆనాడు ఉద్యమాలు జరిగాయి. కాబట్టి టీఎస్ కోసం ఉద్యమాలు జరగలే. ఆనాడు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ వచ్చే విధంగా 6ను తీసేసి టీఎస్ తీసుకొచ్చేది. కాబట్టి టీజీని తీసుకురావడం జరిగింది. గద్దర్ గారిని ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అవమానించుండో, గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు,
గద్దర్ గారి జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం, ట్యాంక్ బండ్ సమీపంలో 1 ఎకరాలో వారి స్మారక స్థూపం ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే కాకుండా అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. ఈరోజే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ లోపల్లో ఆల్రెడీ ఈరోజే పూజ ఇనాగ్రేషన్ జరిగింది. డిసెంబర్ 9వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఆనాడు మిలియన్ మార్చ్ జరిగినట్టు తెలంగాణ రాష్ట్రం సంబరాలు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఆ దిశగా అడుగులు పడుతుంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం అమరవీరుల కుటుంబాలను గౌరవిస్తూ ఉన్నారు, ఉద్యమకారులను గౌరవిస్తూ ఉన్నారు. జూన్ 2వ తారీఖు నాడు అందరూ ఉద్యమకారులను కావచ్చు, అమరవీరుల కుటుంబాలను అందరూ కూడా పరేడ్ గ్రౌండ్ తీసుకొచ్చి వాళ్ళు గౌరవించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 30,000 ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ రాబోతూ ఉన్నాయి. టెట్ నిర్వహించినాం, డిఎస్సి నిర్వహించినాం, గ్రూప్ 1 నిర్వహించినాం. అదేగా గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 డిసెంబర్ నిర్వహిస్తా అని చెప్పేసి ప్రభుత్వమే 3 సార్లు నిరుద్యోగులతో చర్చలు చేసి అదేవిధంగా ఎగ్జామ్స్ వాయిదా వేసినాం. ఏనాడు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఒక్క రోజు కూడా నిరుద్యోగులతో మాట్లాడలేదు. 2 లక్షల ఉద్యోగాలు 2014లో వేస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి 30,000 ఉద్యోగాలు మాత్రం నింపిండు. 13 పేపర్ లీక్ అయినా కూడా కేసీఆర్ గారు మాట్లాడలే. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులంతా ధర్నాలు చేస్తూ ఉంటుంటే వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని ప్రజాప్రభుత్వంలో సెక్రటరీకి పిలిపించి వారితో చర్చలు చేసి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్ పోన్ చేయడం చేసినాం. డిఎస్సిని మరోసారి నిర్వహిస్తాం, ఇంత ఇబ్బంది ఉంది, మరోసారి నిర్వహించి పోస్టులు పెంచడం కూడా పోస్టులు పెంచినాం. టెట్ నిర్వహించినాం. టీచర్లకు 19,000 మందికి వారికి ప్రమోషన్లు ఇచ్చిన సందర్భం తెలంగాణ రాష్ట్రంలో చూస్తాం. ఒక ఆంచి సంక్షేమం, ఒక ఆంచి నిరుద్యోగులను కాపాడుకునే ప్రయత్నం, ఒక ఆంచి రైతాంగాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. ఇంకా 13,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానికి సిద్ధంగా ఉంది. చేస్తే రైతులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి జరుగుతుంటాయి. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నిరసన మీరు వ్యక్తం చేసుకున్న తర్వాత పేపర్లు కావచ్చు, టీవీలో వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం పరిష్కరిస్తూ ఉంది. గత ప్రభుత్వంలాగా ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చౌక్ తీసేయలేదు. ఎక్కడ మీడియా మీద ఆంక్షలు పేపర్లు కావచ్చు, టీవీలో కావచ్చు అవద్దని చెప్తలే. మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అంతా ఈ ప్రభుత్వం అంటే ప్రజలది, ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజలు అనుకున్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక్కడ కక్షలకు కార్యాలయాలకు తావు లేకుండా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్బంధాలు లేవు, ఎక్కడ కూడా గడీల పాలన సాగుతలేదు. ఎందుకంటే ఆనాడు ప్రజాభవన్ ప్రగతి భవన్కి ఎవరన్నా సాధారణ ప్రజలకు ఆహ్వానం లేదు. కానీ ఈరోజు మంగళవారం కావచ్చు, శుక్రవారం రోజు అక్కడ రిప్రజెంటేషన్ తీసుకుంటా ఉన్నారు. వారి బాధలు వినడానికి అక్కడ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో అక్కడ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇచ్చి వారు చూస్తూ ఉన్నారు. అదే కాకుండా సెక్రటరీకి యథేచ్ఛగా ప్రజలు వస్తూ ఉన్నారు, మంత్రులు కలుస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కలుస్తూ ఉన్నారు, అధికారులు కలుస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు కలుస్తూ ఉన్నారు. మీడియాకు స్వేచ్ఛ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారు. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నారు. 10 లక్షల వరకు 5 లక్షల నుంచి ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో సబ్బన్న వర్గాలను కాపాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రం మొత్తం మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఎంత మంచి పనులు చేస్తుందని మీరు చెప్తున్నారు కదా, మరి అలాంటప్పుడు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయి, ఇవన్నిటిని కూడా ఎందుకు అరికట్టేలాగా ప్రభుత్వం స్పందించడం లేదు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఛార్జ్ షీట్ తీసుకోండి, గతంలో జరిగినటువంటి క్రిమినల్ యాక్టివిటీ తీసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఉక్కుపాదం మోపుతా ఉన్నాం. డ్రగ్గులు రహిత తెలంగాణ ఉండాలని చెప్పేసి, డ్రగ్స్ కావచ్చు, గంజాయి లేకుండా తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పేసి దానికి ఒక టాస్క్ ఫోర్స్ కమలాసన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తూ ఉంది. ఎక్కడ సి టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. మహిళల మీద అఘాయిత్యాలు కావచ్చు, అదే డ్రగ్స్ గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపుతా ఉంది ప్రభుత్వం. దానికోసం సపరేట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దానికోసం సపరేట్గా బృందాలు ఏర్పాటు చేసుకొని పర్యవేక్షిస్తూ ఉంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం గంజాయి రహిత రాష్ట్రం ఉండాలా, డ్రగ్స్ లేని రాష్ట్రం ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఆ దిశగా పనిచేస్తూ ఉన్నాం. సి టీమ్స్ కావచ్చు, అదేవిధంగా మహిళల మీద అఘాయిత్యాలు జరగవద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. మహిళా ప్రభుత్వం మహిళలకు మంచి ప్రయారిటీ అని చెప్పేసి మహిళల కోసం చాలా సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. మహిళలను పెద్ద ఎత్తున కోటీశ్వర్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, మహిళలకు సంబంధించి స్కూళ్ళలో యూనిఫామ్ మొత్తం కూడా మహిళా సంఘాలే సప్లై చేసే విధంగా ఫుడ్ కావచ్చు, స్కూల్ డ్రెస్సులు కావచ్చు, బుక్స్ కావచ్చు, అదేవిధంగా ఏదైనా కూడా మహిళలకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే అడుగులు పడతా ఉన్నాయి. నిరుద్యోగులకు ఒక కాంచి స్కిల్ యూనివర్సిటీలని, అదేవిధంగా ఒలింపిక్స్లో పథకాలు ఇండియాకు రావట్లేవు. ఎందుకంటే 7 పథకాలు మాత్రం వచ్చినాయి. 130 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం, అందులో హర్యానాకే 4 పథకాలు వచ్చినాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఒకటే పథకం వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో
ఒలింపిక్స్ అంటేనే తెలంగాణ గుర్తొచ్చే విధంగా ఇక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. దానికి ఆనంద్ మహేంద్ర గారిని చైర్మన్గా నియమించుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వివిధ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఫార్మా సిటీ ప్లేస్లో ఫార్మా విలేజెస్ తీసుకొచ్చినాం. ఫార్మా సిటీ ఉంటే హైదరాబాద్ మొత్తం కలుషితమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ వెదర్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడులు వచ్చే అవకాశం సన్నగిలుతుంది. కాబట్టి ఒక నగరాన్ని నిర్మించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి అక్కడ కొత్త నగరం నిర్మాణం జరగబోతూ ఉంది. అదే కాకుండా త్రిబుల్-ఆర్ని విస్తరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకాంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెంపుల్ను పరిరక్షించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకాంచి బౌద్ధవనానికి సంబంధించి నాగార్జున సాగర్ సంబంధించి పెద్ద టూరిస్ట్ సెంటర్ కాబోతూ ఉంది. లక్ష్మీనరసింహస్వామి కావచ్చు, అదేవిధంగా భద్రాచలం కావచ్చు, ఇవన్నీ కూడా రక్షించుకునే కార్యక్రమం, డెవలప్మెంట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అవైతే జరుగుతున్నాయి.